మీరేదైతే ఈ రాళ్లు జగన్ రాళ్లు అంటున్నారో ఆ రాళ్లే మీకు రాజకీయ సమాధి కాబోతాయని చూసుకోండి ఒకసారి. మీరు రైతుల పొలాల్లో జగన్ ధైర్యాన్ని ఇస్తూ, జగన్ ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ఇచ్చినటువంటి ఈ సరిహద్దు రాళ్లే మీకు రాజకీయ సమాధికి ఉపయోగపడతాయి అనేది కూడా, సమాధి కడతారు ప్రజలు ఆ రాళ్లతోనే. మీరు చెప్పారుగా, గ్రామం మధ్యలోకి తెచ్చి జనానికి ఇస్తాం, రైతులకు ఇస్తాం ఈ రాళ్లు, మీరు పీకి ఇచ్చిన రాళ్లతోనే రాజకీయ సమాధి మీకు కడతారనేది కూడా గుర్తెచ్చుకోండి. మీరు మళ్ళీ మాట్లాడుకుందాం 2029లో. ఇవాళ ఇంత ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఎన్ని విషపు మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఒక భరోసాని, లేదా ఇతను సర్వే సిస్టమ్ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సర్వే సిస్టమ్ ద్వారా ఒక అద్భుతాన్ని ఎంతో మంది వేణోళ్లు పొగిడారు. ఈ సర్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సర్వే భారతదేశంలోని మిగతా రాష్ట్రాల మొత్తం నుంచి కూడా వచ్చి ఇక్కడ నేర్చుకుని ఇక్కడి నుంచి అన్ని ఫోటోలు వీడియోలు పట్టుకుని వెళ్ళి ఇక్కడ తర్ఫీదు పొంది మిగతా రాష్ట్రాల్లో ఆచరిస్తున్నారు. దీన్ని మీరేమో విషం గక్కుతున్నారు. నేను మీకు అందరికీ మళ్ళొకసారి చెప్తున్నాను, ఎవరైతే ఈయన చెప్పినటువంటి అసత్యాలు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దూషణ మాత్రమే చేసి అసలు విషయాల్ని మరుగున పరిచి నిజాల్ని చెప్పే ధైర్యం లేకుండా నిన్న అవాకులు చెవాకులు పేలినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, నేనేమంటున్నానంటే నిజాయితీగా మీ పరిశోధన, మీ అభ్యాసం, మీ అధ్యయనం కేవలం చతుర్ముఖ పారాయణానికి మాత్రమే కాకుండా పరిమితం చేయకుండా మీరు విఘ్నులు, చదువుకున్న కుటుంబాల నుంచి వచ్చారు. ఒక్కసారి మీ డిపార్ట్మెంట్ మీద కూడా శ్రద్ధ పెట్టి దాన్ని కూడా పారాయణం చేయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, సర్వే డిపార్ట్మెంట్ ని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ని కూడా ఈ పారాయణాన్ని కూడా అధ్యయనం చేయమని చెప్పని మనస్ఫూర్తిగా మీకు హితవు చెప్తూ, చంద్రబాబు ఇంకో మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి కాలి గోటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోడు అని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి కాలు గోరెప్పుడు మీకు చూపించాడా? ఎవడన్నా చూసినోడు ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతున్నాను. దేవుడికి కొబ్బరికాయ కొడతా, దేవుడికి దండం పెడతా, దేవుడికి పూజ చేస్తా కూడా బూట్లు వేసుకుంటారు కదా ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి కంటే పెద్ద గోర అయింది అంటే మామూలుగా ఆయన సైజు, జగన్ గారి సైజు కంటే కూడా అంత పెద్ద గోర ఉందా అంటున్నా. అంటే బూట్లో దాన్ని మడతేసి కడతారండి ఆయన గోరుని. కాలి గోటికి సరిపోడంటే జగన్మోహన్ రెడ్డి గారు 5'6", 5'7" ఉన్నాడు. 5'6", 5'7" ఉన్నట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే అంటే ఇది 6 అడుగులు ఉందా చంద్రబాబు నాయుడు గారి గోరు? అంటే డార్లింగ్ మంత్రి గారు కాస్త ప్రజల బాగోగులు, ప్రజల యొక్క అవసరాలు, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. జగన్ గారు మడిగట్టు కూర్చుని ఆ పార్టీ కొట్టనన్నాడు కాబట్టి నీకు అదృష్టవశాత్తు మంత్రి అయ్యావు, తప్పేం లేదు. మంచి పేరు సంపాదించుకో, స్టేట్స్మెన్ గా ఎదుగు. బూతులతో, అసభ్య పదజాలంతో చంద్రబాబు నాయుడు గారికి పరమానంద భరితుని చేయటం కోసం, నీ మంత్రి పదవిని కాపాడుకోవటం కోసం ఈ అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడే కంటే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ని, సర్వే డిపార్ట్మెంట్ ని
చతుర్ముఖ పారాయణం అంతా కాకపోయినా అంతో ఎంతో కాస్త అటు ఇటుగా దాన్ని కూడా భావించి అధ్యయనం చేసి మంచిగా మాట్లాడుతూ వాక్చాతుర్యంతో వాస్తవాలు మాట్లాడుతూ దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఎదగమని చెప్పని జనం దృష్టిలో అద్భుతమైన మంత్రి అని చెప్పి అనగానే అనేవాడు అద్భుతమైన మంత్రిరా అని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్ని తప్పుడు మాటలు రాస్తున్నాడు. అతను డార్లింగ్ మంత్రి కాదు, 5 స్టార్ హోటల్లో పైరువీలు చేసే మంత్రి కాదు, మంచి యోగ్యుడు అని చెప్పి అనుకునేట్టుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పాలి ఇరిగిపోయేట్టుగా ఆ టీవీ ఛానల్లో డబ్బా మీద రేకేసి గీకినట్టుగా మాట్లాడేటువంటి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేటువంటి ఆ మాటలన్నీ కూడా తప్పుడు మాటలు అనేట్టుగా మీ మీద మాట్లాడినటువంటి మాటలని తప్పుడు మాటలు అనేట్టుగా రుజువు చేసుకునేలాగా ప్రవర్తించమని చెప్పని హితవు చెప్తున్నా. ఏమన్నా నన్ను ఏమైనా చీల్చి అండాడాల్సిన ఏమైనా ఉన్నాయా? నేను అనగానే సత్యప్రసాద్ లాగా పారిపోను సీతను మొత్తం అంతా. విజయసాయిరెడ్డి గారు పార్టీ అధినేత చుట్టూ కోటరీ ఉందని చెప్పారా? నేను కూడా చూశాను. వారు ఇంకోటి కూడా మాట్లాడారు, నేను 1 సంవత్సరం పాటు నెంబర్ 2 అన్నారు. ఆయన కూడా కోటరీ కదా, మాజీ కోటరీ కదా. వారే చెప్పారు కదా, వారే డిక్లేర్ చేశారు నేను మాజీ కోటరీ అని. ఎవరండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చెప్పారు. అలా సహజంగా ఎట్లా ఉంటుందంటే అండి, నేనున్నానండి, నాకు జగన్ అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా 2029లో జగన్ ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. వీళ్ళు ముగ్గురు కాదు, ఇంకొకళ్ళని కలుపుకున్నా కూడా, అంటే ఇండైరెక్ట్ గా ఆల్రెడీ కలిసే ఉన్నారనుకోండి కాంగ్రెస్ పార్టీ. ఈ ముగ్గురు కాకుండా వెనకాల చీకట్లో కాంగ్రెస్ పార్టీ ఉంటది, ఉంది కదా, మనకు తెలుసు కదా. అందరూ కలిసి వచ్చిన జగన్ని ముఖ్యమంత్రి ఆపటం వీళ్ళ వల్ల కాదు అనేది నాకు అనిపిస్తుంది. అట్లాగే ద్వేషం ఉన్న వాళ్ళకి జగన్ అవ్వడానికి ద్వేషం ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. నాకు మూసుంది కాబట్టి జగన్ మీద, జగనే గెలుస్తాడని నాకు అనిపిస్తుంది. కానీ వాస్తవం అనేది ప్రజల నిర్ణయం అనేది 2029లో కదా. తప్పకుండా 2029లో ఎన్నికలు ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంటే ఆ కాటా ఆ స్థాయిలో మీ కాటాలో కాటా ఎవరండి? మరి ఆ స్థాయి అంటే మీ కాటా ప్రకారం స్థాయి అంటే, లేదా మీ స్కేలు, అది కాటా అంటే తూకమేనండి. మీ తూకం లేకపోతే మీ స్కేలు ఆ ప్రకారం అంత చేయలేకపోతున్నామనే మీ బట్టి అదే అనుకోండి. ఏమని పెద్ద పోరాటం చేయలేకపోయాం, అధికారం లేదు కదా, పోరాటం చేయలేకపోతున్నాం అనుకోండి, ఏముంది దాని గురించి తప్పేముంది? ప్రజాస్వామ్య దేశంలో ఏ వ్యక్తి అభిప్రాయాన్ని కాదంటకు గాని తోసిరాజంటకు గాని హక్కులు ఒప్పుకోవు కదా. మీరున్నారు, మీ అభిప్రాయం మీది, నేనున్నాను, నా అభిప్రాయం నాది, నాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి. అలాగే ఎవరి కాళ్ళకుండా తప్పే ఉంది. ఏదైనా కోరికలు వేరు, ఆశపట్టం వేరు, వాస్తవాలు వేరు. వాస్తవాలు జరిగిన రోజు వాస్తవాలు ఇది అంటే ఈ కోరికలు ఈ ఆశలు వాస్తవాలు అయినప్పుడు తప్పకుండా మంచి జ్యోతిష్యమే అనుకుందాం, ఇబ్బంది ఏముంది?